ఎక్కడ చేస్తున్నారు? అధికారం పోయిన వెంటనే అచ్చెన్నాయుడు గారు మీరు ఎంత ఫీల్ అయ్యారు, ఎంత నిరాశ నిస్సృతికి లోనైపోయారు. మీరు అదేదో ఇడ్లీలో గట్టి చట్నీ తింటూ మీరు ఏదో అన్నారు కదండి, పార్టీ లేదు ఇంకేదో లేదని నేను అనలేనమాట. అంత స్థాయికి వెళ్ళిపోయిన మనిషి ఈరోజు ఈవీఎంలు పుణ్యమానండి ఇంకోటనండి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు చేయండి ప్రజలకు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిందని ఏ రోజు నిరాశ నిస్పృహలు చెందలేదండి. చెందకుండా పార్టీ నాయకుల్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తపరిచి ప్రజలకి సేవ చేయండి, ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ అవసరానికి దానికి ముందు మీరు ఉండండి అని ప్రతి విషయంలో ముందుండేలాగా చూస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఇస్తానన్నా కానీ, అలాగే మిర్చి రైతులు కానీ మామిడి రైతులు కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంటే, ఎక్కడ మీరు అన్యాయం చేస్తుంటే అక్కడ ప్రజల తరఫున మా పార్టీ తరఫున మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు మేము అందరం పోరాటం చేస్తే ఎప్పుడు రోడ్ల మీద ఉంటూనే ఉన్నాం. మీరు చేసే అన్యాయాన్ని ఎండగడుతూ మేమే నిరాశకి లోనవ్వలేదే. మీలాగా పార్టీ లేదు ఇంకేదో లేదని మాట్లాడలేదే. గట్టి చట్నీలు ఇడ్లీలు తింటూను ఇలాంటి మనిషి మీరు ఒక మంత్రిగా ఇప్పుడు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గుడు అని అసెంబ్లీలో మాట్లాడతారా? దుర్మార్గాలు చేయడం, ఇచ్చిన మాట తప్పడం, అబద్ధాలు ఆడడం మీకంటే ఎవరున్నారు? అబద్ధాలు చెప్పి సూపర్ 6 హామీలని చెప్పి మీరు ఏమి అమలు చేశారు? ఏది అమలు చేయకుండా ఈరోజు అన్ని చేశామని కాలు ఎగరేస్తే తిరుగుతున్నారే, అది కదా దుర్మార్గత్వం అంటే. రాజధాని పనులకి ఇవన్నీ ఆటంకం వస్తున్నాయని ఈవేళకి కూడా సిఆర్డీ వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. వీటిని మార్చే పనులు 8.98 నుంచి 8.99% అధిక ధరలకి ఇప్పుడు ఆ కేవీ లైన్లు అవి మార్చడానికి మీ అస్మదీయులకి 8.88 నుంచి 8.99 వరకు మీ అస్మదీయులు అయినటువంటి వాళ్ళకి ఈ పనులన్నీ మళ్ళీ మీరు కట్టబెడుతున్నారు. అది కదా దుర్మార్గత్వం అంటే. ప్రజల సొమ్మునంతా ఇలాగా కొట్టుకు తినడం కదా దుర్మార్గత్వం అంటే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మన ఇంజనీర్లు భారత ఇంజనీర్లు అయితే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు మురుకు వాడలు తయారు చేస్తారని అడిగారు. విదేశీ సంస్థలు విదేశీ ఇంజనీర్లకు అయితేనే ఇది ఉంది అని మాట్లాడారు. ఇవన్నీ మీరు మర్చిపోయినా అన్ని కూడా అన్ని చట్టబద్ధంగా ఎక్కడికక్కడ పేపర్లో వచ్చినవి కూడా అన్నీ ఉన్నాయి. పేపర్లో అప్పుడు కూడా వచ్చిందండి ఖజానాకి 1472.50 కోట్ల భారం పడుతుందని మాస్టర్ ప్లాన్ లోపం వల్ల అని చెప్పి అది పేపర్లో కూడా అప్పుడు వచ్చింది. జగన్ గారు ఒక మాట చెప్పారు, అమరావతి రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదు అని. మరి ఇంకా ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆయన చెప్పేది ఏమంటున్నారు? ల్యాండ్ ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి, నిర్మాణ ఖర్చులు తగ్గాలి, ప్రజలకి ఏపీ ప్రజలకి ఇది భారం కాకూడదు, ఒక గుదిబండ కాకూడదు అని. అదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. దాన్ని ఎందుకు మీరు తప్పుపడుతున్నారు?